ఏపీలో ఎన్నికలు ముగిశాయి. మంత్రివర్గం కొలువు తీరింది. పొత్తులో భాగంగా టీడీపీ 135 ఎమ్మెల్యేలుంటే 20 మంత్రి పదవులు, జనసేనకి 21 మంది ఎమ్మెల్యేలు ఉంటే 3 మంత్రి పదవులు, బీజేపీకి 8 మంది ఎమ్మెల్యేలు ఉంటే 1 మంత్రి పదవి దక్కాయి. ఇప్పుడు రాష్ట్రమంతా ఒకటే చర్చ, కేతిరెడ్డి ఎలా ఓడిపోయాడు, అసలు ఒక సామాన్యుడి చేతిలో కేతిరెడ్డి ఓడిపోవడం ఏంటి అని. సోషల్ మీడియాలో పాపులర్ ఫిగర్, కోట్లలో వ్యూస్ ఉండే కేతిరెడ్డిని ఓడించిన సామాన్యుడే వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్. అసలు ఈ సత్యకుమార్ యాదవ్ ఎవరు, ఆయనకున్న బ్యాక్గ్రౌండ్ ఏంటి, కేతిరెడ్డిని ఢీకొట్టే సత్తా సత్యకుమార్ కు ఎక్కడిది? ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు ఈ ప్రశ్నకు సమాధానం తెలిస్తే కామెంట్ చేయండి. ధర్మవరంలో కేతిరెడ్డి ఓటమికి కారణాలేంటి? ఆప్షన్ 1 కబ్జాలు, ఆప్షన్ 2 పరిటాల శ్రీరామ్, ఆప్షన్ 3 కూటమి గాలి, ఆప్షన్ 4 సత్యకుమార్ యాదవ్ కున్న ఫాలోయింగ్. ఇక వీడియోలోకి వెళ్తే వై సత్యకుమార్ యాదవ్ కుటుంబం మహారాష్ట్ర నుండి అనంతపురం జిల్లాకు వలస వచ్చారు. 1971లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనంతపురం జిల్లా విడపరకల్లు మండలం గడేకల్లు గ్రామంలో జన్మించాడు. తండ్రి నాగరాజారాం డ్రైవర్ గా పనిచేసేవారు. సత్యకుమార్ ప్రొద్దుటూరు ప్రభుత్వ మున్సిపల్ పాఠశాల, తెలంగాణలోని నాగర్ కర్నూల్లో పాఠశాల విద్యను పూర్తి చేసి కర్ణాటక రాష్ట్రంలోని బళ్ళారిలో ప్రీ యూనివర్సిటీ కోర్స్, మదనపల్లిలో ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ డిప్లొమా, బెంగళూరులో ఏఎంఐ కోర్సు ద్వారా ఇంజనీరింగ్, మదురై కామరాజ్ యూనివర్సిటీ నుండి పొలిటికల్ సైన్స్ లో మాస్టర్స్ డిగ్రీ పొందాడు. ఇన్స్టిట్యూట్ ఫర్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ చెన్నై నుండి బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ ను పూర్తి చేశాడు. అంతేకాదు లా కోర్స్ కూడా పూర్తి చేస్తున్నారు సత్యకుమార్ యాదవ్. కాలేజీ రోజుల నుండే ఏబీవీపీలో చురుకైన నాయకుడు. తెలుగు, కన్నడ, హిందీ, మరాఠీ, ఇంగ్లీష్ భాషల్లో అనర్గళంగా మాట్లాడగలరాయన. అందుకే అన్ని రాష్ట్రాల నాయకులతో సన్నిహిత సంబంధాలు ఏర్పడ్డాయి. ఏబీవీపీలో పనిచేస్తున్న రోజుల్లో నక్సల్స్ ముప్పు నుండి కాపాడటానికి ప్రభుత్వం ఆయనకు భద్రతను కూడా కల్పించింది అంటే ఆయన ఏ స్థాయిలో పనిచేశాడో మనం అర్థం చేసుకోవచ్చు. వెంకయ్య నాయుడు గారు తన పర్సనల్ సెక్రటరీ కోసం వెతుకుతుంటే సత్యకుమార్ గురించి తెలియడంతో కొన్ని రోజులు పర్సనల్ సెక్రటరీగా పెట్టుకున్నాడు. ఆయన దగ్గర నమ్మకస్తుడుగా ఉంటూ కుటుంబంలో మనిషిగా మెదిలిన సత్యకుమార్ 25 ఏళ్లు PS గా, OSD గా పనిచేశారు. ఎవరైనా నాయకులు అడిగినా వెంకయ్య నాయుడు గారే నా గురువు అని చెప్పేవాడు. వెంకయ్య నాయుడు గారి పర్యటనలు, బీజేపీ పార్టీ కార్యక్రమాలు, రాష్ట్రాల్లో వర్క్షాపులు ఉంటే ఆయనతో కలిసి వెళ్లడంతో దేశవ్యాప్తంగా సత్యకుమార్ గారికి పరిచయాలు పెరిగాయి. వెంకయ్య నాయుడు ఉపరాష్ట్రపతిగా ఉన్న సమయంలో 4-5 నెలలు OSD పనిచేసిన కేవలం IAS, IPS మాత్రమే OSDగా ఉండాలనే రూల్ ఉండడంతో తప్పుకున్నారు. ఆ తర్వాత కొద్ది రోజులకే అనూహ్యంగా అమిత్ షా గారు బీజేపీ అధ్యక్షుడయ్యాక జాతీయ కార్యదర్శిగా ఆయనను నియమించారు. సత్యకుమార్ యాదవ్ కేరళ, కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో అబ్జర్వర్ గా, యూపీ ఎన్నికల సహ ఇన్ఛార్జిగా, అండమాన్ నికోబార్ ఇన్ఛార్జిగా పనిచేశారు. 2024 ఎన్నికల్లో ధర్మవరం టికెట్ టీడీపీ తరపున పరిటాల శ్రీరామ్ లేదా బీజేపీ నుండి వరదాపురం సూరికి వస్తుంది అనుకున్నారు. కానీ అనూహ్యంగా సత్యకుమార్ యాదవ్ పేరును ప్రకటించారు. ధర్మవరంలో సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న కేతిరెడ్డి తనకు విజయం పక్కా అని ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. పరిటాల శ్రీరామ్, వరదాపురం సూరిలు ఇక్కడ స్థానికంగా తెలిసిన నాయకులు. ఎవరో తెలియని సత్యకుమార్ యాదవ్ కి టికెట్ ఇవ్వడంతో నా గెలుపు పక్కా అని చాలా సందర్భాల్లో కేతిరెడ్డి చెప్పారు. కానీ సీన్ రివర్స్ అయింది. సత్యకుమార్ టికెట్ పొందిన 40 రోజుల్లోనే ధర్మవరంలో విజయాన్ని నమోదు చేసి ఔరా అనిపించాడు. 2024 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో తన సమీప అభ్యర్థి కేతిరెడ్డి వెంకటరమణారెడ్డిపై 3734 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టాడు సత్యకుమార్. అంతేకాదు 8 మంది బీజేపీ ఎమ్మెల్యేలు ఉన్న అందరినీ కాదని సత్యకుమార్ను మాత్రమే కేబినెట్లోకి తీసుకున్నారు. రాష్ట్రంలో ఏ ఎమ్మెల్యే అయినా ఓడిపోతాడేమో కానీ కేతిరెడ్డి మాత్రం ఓడిపోడనే నమ్మకం ప్రజల్లో ఉండేది. పొద్దునే లేవగానే గుడ్ మార్నింగ్ కేతిరెడ్డి అంటూ ప్రజల్లో కనిపించే ఆయన ఎలా ఓడిపోయాడని ప్రజలు విస్మయానికి గురయ్యారు. 4 ఏళ్లు పరిటాల శ్రీరామ్ చేసిన గ్రౌండ్ వర్క్ సత్యకుమార్ గెలుపుకి ఎంతో ఉపయోగపడింది. అంతేకాదు ఈ ఎన్నికల్లో ఓటు చీల్చొద్దు అనే నినాదం ప్రజల్లో బాగా వర్కౌట్ అయింది. అలాగే గతంలో ఎమ్మెల్యేగా పనిచేసిన వరదాపురం సూరి పోటీలో ఉండకపోవడం బీజేపీ విజయానికి కీలకమనే చెప్పాలి. తన స్థాయికి తగ్గ క్యాండిడేట్ సత్యకుమార్ కాదని కుందేలు తాబేలు కథలోలాగా కేతిరెడ్డి వ్యవహరించడం, ఎలాగూ గెలిచేస్తా అనే ఓవర్ కాన్ఫిడెన్స్ కేతిరెడ్డిని పెద్ద దెబ్బ కొట్టింది. ఏదేమైనా జగన్ పై వ్యతిరేకత, కూటమి సమిష్టి కృషి వల్ల రాష్ట్రంలో ధర్మవరం నియోజకవర్గంలో వైసీపీ పరాజయం పాలైంది. ధర్మవరం అంటే పరిటాల, జేసీ,
కేతిరెడ్డి ఫ్యామిలీస్ అడ్డా అనే నానుడిని తిరిగి రాస్తూ ప్రజల మన్ననలతో ధర్మవరం గడ్డ అంటే సత్యకుమార్ అడ్డా అని ప్రూవ్ చేశాడు. మీకు మా వీడియో నచ్చినట్టయితే షేర్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.